హలో అండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. కానీ ఆప్షన్ సెల్లింగ్‌లో అనేది ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సార్. ఎందుకంటే 9థ్ కదా! ఇప్పుడు ఎక్స్‌పైరీ. మీరిక్కడ నిఫ్టీ చార్ట్ చూస్తే ఇప్పుడు ఇట్లా పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది అన్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అది రోజు రోజుకి ఎక్స్‌పైరీ దగ్గరికి వస్తున్న కొద్దీ ఏందంటే మీకు ఈ ప్రైజెస్ అయితే ఉంది కదా! ఇప్పుడు రూ. 60 ఉంది. ఒకరోజైతే 50 రావచ్చు. ఒక రోజుకి 40 అట్లా తగ్గుతా, తగ్గుతా వచ్చి ఎక్స్‌పైరీకి జీరో అయిపోతాయి ఇవి. దానివల్ల మనకేందంటే ప్రాఫిట్‌లు వస్తాయి. ఆప్షన్ బయింగ్‌లో ఎప్పుడైనా ఏందంటే పెద్ద మూవ్‌మెంట్‌లు రావాలండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. పెద్ద మూవ్‌మెంట్‌లు ఇంత పెద్ద మూవ్‌మెంట్‌లు అంటే ఏదైనా ఈవెంట్ ఆర్‌బీఐ మీటింగు అలాంటి ఏదైనా యుద్ధాలు జరుగుతున్నాయి. లేకపోతే అన్నోన్ ఫ్యాక్టర్ ఏదన్నా వచ్చింది మార్కెట్‌లోకి. అప్పుడు పెద్ద ఫాలింగ్ వస్తది. అలాంటివి మనం ఆప్షన్ బయింగ్‌లో ప్రాఫిట్ వస్తది. కానీ అయి మనం ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా చెప్పలేం కాబట్టి ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆప్షన్ బయింగ్ చేయడం బెటర్ రిజల్ట్ ఉంటుందండి. ఆహ్, మామూలుగా ఏం న్యూస్ లేదు నార్మల్‌గా ఉందన్నప్పుడు ఏందంటే మనకి ఆప్షన్స్ సెల్లింగ్ అనేది బాగా ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో గూడా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. మనం లాస్ట్ వీడియోలో సెన్సెక్స్ గురించి అయర్న్ క్వాంటా స్ట్రాటజీ గురించి చెప్పాను గదా! అప్పుడేందంటే ఈ అమౌంట్ కూడా మనకి తగ్గుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తాను. బయింగ్ ఆప్షన్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఇవి మీకు చూస్తే ఆప్షన్ సెల్లింగ్ చేశాం గదా! కొంచెం ఇప్పుడు 23,600 సీఈని గదా! 200 డిఫరెన్స్‌తో 23,800 సీఈని బై చేశాను సేఫ్టీ కోసం. అదే నిఫ్టీలో 23,200 పీఈ కదా! ఇక్కడేందంటే 23,000 పీఈని బై చేశాను. ఇక్కడ బయింగ్ చూస్తారు మీరు బయింగ్ యాడ్ చేశాను. సో, 200 డిఫరెన్స్‌తో బై చేశాను. ఇప్పుడు చూస్తే మీకు అక్కడ అమౌంటు 69,000, 70,000 తీసుకుంటుంది దాదాపు. ఇందాకెంత 1,80,000 చూపిస్తుంది. ఇప్పుడు 70,000 మనకు తీసుకునింది. కానీ ఇప్పుడు చూస్తే మనకు కొంచెం ప్రాఫిట్ కూడా తగ్గిద్ది. కాకపోతే మీకు ఏందంటే అన్‌లిమిటెడ్ రిస్క్ ఉండకుండా అనేది లాస్ అనేది 4,400 ప్రాఫిట్ రావచ్చు. 8,500 లాస్ రావచ్చు. మాక్సిమం అంతే. ఇంకా మార్కెట్ ఎటన్నా పోనీ మీకు మాక్సిమం వచ్చేది లాస్ ఇంతే. కానీ ప్రాబబిలిటీ చూడండి 70% మీకు ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. సో, ఇది మీకు సేఫ్టీ తగ్గించుకోవచ్చు. మెయిన్ అమౌంట్ కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ 70,000 కదా తీసుకుంది అమౌంట్. సో, ఇది ఆప్షన్ సెల్లింగ్ చాలామంది ఎందుకు ఆప్షన్ బయింగ్‌లో నష్టపోతుంటారంటే ఇందుకే అంటే రీజను. ఇప్పుడు మీకు ఇక్కడ డిలీట్ చేసి ఆప్షన్ బయింగ్ డిలీట్ చేసి చూపిస్తే ఇప్పుడు నేను ఆప్షన్ బయింగ్‌లో పెట్టుతున్నాను. ఆప్షన్ బయింగ్‌లో పెడుతున్నాను. కానీ మీకు ప్రాబబిలిటీ చూసారు కదా ఎందుకు అంత నష్టపోతుంటారంటే అందుకేనండి. ఇప్పుడు మీరు చూస్తే సమ్మరీలో 21% వస్తే అన్‌లిమిటెడ్ మీకు చూపించొచ్చు. అన్‌లిమిటెడ్ అని చూపించొచ్చు. కానీ మీకు చాలా సార్లు మీకు వర్కౌట్ కావద్దు ఆప్షన్ బయింగ్‌లో. ఆప్షన్ సెల్లింగ్‌లో ఏందంటే మీకు ఒక రేంజ్ ఉన్నా మీకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా పెరిగినా ఒక్క రోజుకి కూల్ ఆఫ్ అయిపోతుంది మార్కెట్. అందువల్ల ఏందంటే మీకు ఆప్షన్ సెల్లింగ్ బాగా బెటర్‌గా వర్క్ చేస్తుందండి. చాలామంది ఆప్షన్ బయింగ్ చేస్తే ఎక్కువ నష్టపోతా ఉంటారు. ఇది రీజను. ఎందుకంటే మనకి ఇట్లా పెద్ద క్యాండిల్ వస్తుంది. మళ్ళీ ఇంకా వెయిట్ చేస్తాం ఇంకా పెరుగుతదేమో అని. ఇట్లా అవుతున్నప్పుడు ఏందంటే కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఏందంటే మన ప్రీమియమ్స్ పడిపోతా ఉంటాయి. ప్రీమియమ్స్ పడిపోతున్నాయంటే మీకు ప్రీమియమ్స్ అంటే ఏందంటే ఇప్పుడు మీరు చూస్తే ప్రీమియమ్స్ నేను చెప్పాను కదా! నేను రూ. 60 బై చేసామని చెప్పి. అక్కడే అదే రేంజ్‌లో ఉందంటే మీకు రూ. 60 నుంచి 50కి, 40కి అట్లా పడిపోతా ఉంటుంది. మీకు బయింగ్‌లో ఏందంటే మీకు 60 నుంచి 70కి, 80కి అట్లా పెరుగుతా పోవాలా. ఆప్షన్ బయింగ్‌లో. ఆప్షన్ సెల్లింగ్‌లో ఏందంటే మనకు పడాలా. పడతా ఉంటుంటేనే మనకు ప్రాఫిట్ వచ్చిద్ది. అదండి. అర్థమైందనుకుంటున్నాను. ఎందుకు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగు ఇట్లా వర్క్ అవుతాయనేది మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. థాంక్ యూ అండి.